fishermen and the fisher families depend for their livelihood on the state of the ocean and also the state of the market. And this is why it has become necessary to strengthen the technological capacity of fishermen. The MS Swaminathan Research Foundation has been able to take the new technology of fisher friend application with mobile phone, which get data from Incois in Hyderabad. This is a transformational technology which has completely transformed the lives of the small fishermen and also risk-free. మత్స్యకారులకు సకాలంలో సంబంధిత సాంకేతిక సమాచారాన్ని అందించడం కొరకు వారికి ఉపయోగపడే FFMA మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయబడింది. చాలా మంది చిన్న పడవలలో వేటకు వెళ్లే మత్స్యకారులు GPS వంటి పరికరాలను ఉపయోగించలేకపోతున్నారు. అటువంటి వారు తమకు అందించిన FFMA మొబైల్ అప్లికేషన్ ద్వారా GPS సదుపాయాలను ఉపయోగించుకోగలుగుతున్నారు. ఇది చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాల సమాచారానికి, ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించుట కొరకు భారతదేశం శ్రీలంక అంతర్జాతీయ బోర్డర్కు 5 కిలోమీటర్ల ముందే తెలుసుకునే హెచ్చరికలు అందించడం, వారి యొక్క సాంప్రదాయ చేపలు లభించు ప్రాంతాలను గుర్తించుట మరియు అత్యవసర సమయంలో సురక్షితంగా యాంకరింగ్ చేయుటకు దగ్గరలో ఉన్న హార్బర్కు చేరుకోవడానికి సహాయపడుతుంది. ఏం సమస్యను ఎదుర్కొంటున్నారో చెప్పండి. వైర్లెస్ గానీ GPS గానీ మేము కొనలేకపోయాం. వాటిని కొనేంత డబ్బు కూడా మా దగ్గర లేదు. పని కోసం అయితే సముద్రంలో చాలా దూరం వెళ్తాం. ఆడికి వెళ్ళామంటే ఇంటర్నేషనల్ బార్డర్ వస్తుంది. ఆడేమో సూర్యోదయమో క్లైమేట్ అంతా మాదిరి అయిపోద్ది. GPS ఉందనుకోండి, ఆ పాయింట్ లెక్క చూసుకొని తూర్పు పడవర దిక్కులెట్టున్నాయో తెలుసుకొని మా ఏరియాకే మేము వచ్చేస్తామండి. సునామీ తరువాత మత్స్యకారులు ఎదుర్కొనే ప్రమాదాలను పరిష్కరించుట కొరకు MSSRF 2007లో క్వాల్కామ్ వైర్లెస్ రీచ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. CDMA ప్లాట్ఫారంలో వారికి ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయడం కోసం. In the year 2013, MSSRF played a critical role in redesigning the application through a participatory approach, engaging the fisher community. స్వామినాథన్ పరిశోధన సెంటర్ నుంచి మాకు కొన్ని పాయింట్లు ఇస్తున్నారు. ఆ పాయింట్ ప్రకారం 80, 50, 40లో మేము వెళతాము. ఆ సొర చేపల్ని పట్టుకుండేటప్పుడు ఆ పాయింట్ లో వెళ్లేటప్పుడు మొదట్లో అయితే మాకు 5 రోజులు 6 రోజులు పట్టేది. ఇప్పుడైతే సులభంగా 2 రోజుల్లో దొరికి మేము ఇంటికి వచ్చేస్తున్నాం. GPS ఎక్కడ ఉపయోగకరంగా ఉందంటే, మేము చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పడతాం. కానీ తర్వాత మేఘాలు కమ్ముకున్నాయంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం మాత్రం కష్టం. GPS లోని అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది. సముద్ర పరిస్థితి ఎలా ఉందో ఆ వార్త మాకు తెలిసినందువలన మేము ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము. వాళ్ళు సంపాదించుకుని వస్తున్నారు. I congratulate our own scientists and at the same time the Qualcomm authorities for introducing this transformational technology in the lives of our artisanal fishermen. అలాగే మా భాగస్వాములు మరియు స్టేక్ హోల్డర్లకు కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.